మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. రేపు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దానికి తోడుగా బీఆర్ఎస్ పార్టీ కూడా అండగా ఉంటది. అలాగే అమలు కానటువంటి 420 హామీలను 6 గ్యారెంటీలను అమలుకు నోచుకున్నటువంటి గ్యారెంటీలను అబద్ధపు హామీలను ప్రజలకిచ్చి ప్రజలను మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కూడా ఈ రోజు స్థానిక సంస్థలలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే కొత్తగూడ ప్రజలకి నీళ్లు ఇస్తామనని, ఇక్కడ ఉన్నటువంటి గిరిజనేతరులకి పట్టాలు ఇస్తామనని అబద్ధపు హామీలను ఇచ్చినటువంటి సీతమ్మ కూడా దానికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. రోడ్లను మంచిగా వేస్తాం, ఇక్కడ గ్రామాలలో అన్ని గ్రామాలను పారిశుద్ధ్య పరంగా గాని లేకపోతే గ్రామాలని మంచి పట్టుకొమ్మలుగా తీర్చిదిద్దుతామని చెప్పేసి మాటలు ఇచ్చి ఈ రోజు గ్రామాల అభివృద్ధిని విస్మరించినటువంటి ఆ శాఖ మంత్రి ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కొత్తగూడలో నెలకొన్నాయి. కొత్తగూడ పరిస్థితులు గుట్టలు రాళ్లు రప్పలతో ఉన్నటువంటి పరిస్థితులు. మరి ఇట్లాంటి పరిస్థితులలో అక్కడ 2 పంటల పండేటువంటి అవకాశం ఉండదు. 2 పంటల పండడానికి అనుగుణంగా నీళ్లు ఇవ్వాల్సింది పోయి ఈ రోజు ఈ పంటలు పండని భూములకు రైతు భరోసా ఇచ్చేది లేదు. ఇవి ఇల్లులు ఉన్నాయి, లేకపోతే గుట్టలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ పోడు భూములు మామూలుగా ఉన్నటువంటి రైతులకు ఉన్నటువంటి భూములను కూడా అన్ని కూడా ఇవి లేవు అని చెప్పేసి ఎటు చేసి రైతు భరోసాని ఎగ్గొట్టాలని తప్పితే రైతు భరోసాని రైతులకు ఇవ్వాలి అన్న ఆలోచనతో లేకుండా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లనే రేషన్ కార్డుల విషయంలో కూడా అసలు ఏ ప్రమాణికాన్ని మీరు తీసుకొని రేషన్ కార్డులు ఇస్తున్నారు? ప్రజాపాలనతో తీసుకున్నటువంటి దరఖాస్తులలో దాని ప్రామాణికంగా తీసుకొని రేషన్ కార్డ్స్ ఇవ్వబోతున్నారా, లేకపోతే మీ సేవలు అప్లై చేసిన వాటిని పట్టుకొని రేషన్ కార్డ్స్ ఇవ్వబోతున్నారా? ప్రజలు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. దయచేసి వాటికి మంచి ప్రణాళికలు వేసి వాళ్ళకి మంచి రేషన్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో కొత్తగూడ గంగారం ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు, వ్యవసాయం మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు, ఇక్కడ వీళ్ళందరినీ కూడా అభివృద్ధి వైపు నడిపించాల్సినటువంటి ప్రభుత్వం ఇంకా ఇబ్బందులకు గురి చేస్తుంది. రోడ్లు సరిగా లేక, వాహన సౌకర్యాలు సరిగా లేక, ఇక్కడికి బస్సు ఏదో ఒక టైంలో రావడం, ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అన్ని గ్రామాలకు కూడా బస్సులు వెళ్ళకపోవడం, ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇటువంటి మండలం మీద, ఇటువంటి గ్రామాల మీద ఫోకస్ చేసి వాటిని అభివృద్ధి పరంగా ముందరికి తీసుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.